హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చక్కెర పొంగల్. చాలా టేస్టీగా ఈజీగా ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్రాసెస్ మొదలు పెట్టేద్దామా? దీనికి కుక్కర్ తీసుకొని దాంట్లో హాఫ్ బౌల్ పెసరపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఇది పెసరపప్పు కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చక్కెర పొంగల్ టేస్ట్ బాగుంటుంది. దీంట్లోనే కడిగి పెట్టుకున్న రైస్ వేసుకొని, ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. దీంట్లోనే పెసరపప్పు కూడా యాడ్ చేసేసుకొని దీనికి 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేయండి. అంతే, 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. అంతకంటే ఎక్కువైనా మెత్తగా అయిపోతే అస్సలు బాగోదు. అన్నం పలుకుగానే దిగాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా పలుగ్గా. చూసారా ఎంత మంచి కలర్ వచ్చిందో? గ్యాస్ సిమ్లోనే పెట్టేసుకొని చూడండి, ఇలా కలుపుకోండి. ఇందులో వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. తురుము పెట్టుకున్న బెల్లం 1 కప్పు, చక్కెర 1 కప్పు తీసుకోండి. ఇదే పాకం వచ్చేంత వరకు కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే పాకం వచ్చేస్తుంది. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపితే ఒక 10 నిమిషాలకి మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. హైలో పెడితే మాడిపోద్ది. ఇలా వచ్చేస్తుందో పాకం అంతా. ఈ పాకం అంతా రైస్కి పప్పుకి బాగా పట్టాలండి. బాగా పడితే చక్కెర పొంగల్ టేస్ట్ అనేది మనకు తెలుస్తుంది. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. గీ చాలా ఇంపార్టెంట్ అండి. గీ వేసుకుంటే అడుగు కూడా అంటదు. చక్కగా చూడండి, పాకం వచ్చినట్టు తెలుస్తుంది కదా. ఇలా పాకం వచ్చినట్టు తెలిస్తే రైస్కి పప్పు పాకం పట్టేసినట్టే. ఇది సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. దీంట్లోనే డ్రై ఫ్రూట్స్, ముందుగా తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ముందుగా రైస్ పక్కన పెట్టుకున్నాం కదండి. ఇది ఫ్రై అయ్యాక దాంట్లో వంపేసుకుంటే ఎంతో టేస్టీ ఈజీ చక్కెర పొంగలి రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.